హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు విలేజ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నారండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయండి. ప్లీజ్ వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంక ఇది వచ్చేసి మొన్న మండే రోజు ఎర్లీ మార్నింగ్ నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. అంటే మార్నింగ్ 4:30 నుంచి ఇంకా 9:30 వరకు ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి. ఇంకా ముందు రోజు అయితే గ్రహణం అయితే వచ్చింది కదండీ! ఇంకా నెక్స్ట్ డే అయితే మార్నింగే ఇంకా అన్ని పనులు అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలి కదా! గ్రహణం అయితే సండే రోజు నైట్ 10:30 నుంచి 1:30 వరకు అలాగనైతే మాకు తెలిసిందండి. అంటే ఒక నిమిషం అటు ఇటులో. అయితే దీని ముందు వీడియో అయితే చూసారు కదండీ! అయితే సండే వీడియో అనమాట. సండే రోజు అయితే నేనైతే ఇంకా మార్నింగ్‌కి, ఈవినింగ్‌కి వంట అయితే ఒకేసారి అంటే ఇంకా మధ్యాహ్నం టైంలో అంటే 12 ఆ టైంకి అయితే వంట అయితే కంప్లీట్ అయితే చేశానండి. ఇంకా మార్నింగ్‌కి, ఈవినింగ్‌కి ఒకేసారి అయితే వంట అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంక ఈవినింగ్ వంట పని అయితే ఏమీ లేదనమాట. ఇంకా త్వరగా తినేసి త్వరగా పడుకోవాలి అలాగే ఇలాగని చెప్పి ఇంక పెద్దోళ్ళు అయితే చెప్తున్నారు కదండీ! ఇంక అందుకని చెప్పి తర్వాత గరికైతే తీసుకొచ్చాం కదండీ! ఇంక గరికి కూడా మొత్తం మనం వాడే సామాన్లు అయ్యి ఉంటాయి కదండీ! అంటే సరుకులు ఇంకా వాటిలో కూడా వేసేసుకుని ఇంకా నైట్ అయితే త్వరగానే పడుకుని పోయామనమాట. ఇంకా పట్టు, విడుపు స్నానాలయితే ఉంటాయంటండి. మాకు అంతవరకు అయితే తెలీదు. గ్రహణం అయిపోయిన తర్వాత ఇలా ఇల్లు, వాకిలి క్లీన్ చేసుకొని ఇంకా తలస్నానం చేయడం అంతవరకే తెలుసనమాట. ఇంకా గ్రహణం అయిపోయిన తర్వాత నేనైతే తెల్లవారుజామున 4:30కి అయితే లేచాననమాట. ఇంక లేచినప్పటి నుంచి మార్నింగ్ ఏదేమైనా గానీ మనం మార్నింగే లేచామంటే ఏదేమైనా మనం త్వరగా లేచామంటే మాత్రం పనులన్నీ కూడా చాలా త్వరగా అయిపోతాయి కదండీ! నాకైతే ఆ రోజు అలానే అనిపించిందనమాట. ఇంక మార్నింగ్ 4:30కి లేవడం వల్ల పనులన్నీ కూడా చాలా ఎర్లీగా అయితే అయిపోయినాయి. ఇంకా ఇంటి చుట్టూ ఫస్ట్ అయితే ఇంటి చుట్టూ తుడిచేసి ఇంక నీళ్ళైతే జల్లి ముగ్గయితే వేసేసాననమాట. ఇంక ఇంటి ముందు మాత్రం కొంచెం లేట్‌గా అయితే వేశాను. అందుకని చెప్పేసి ఇంక అక్కడైతే మాప్ స్టిక్ ఎట్టి క్లీనింగ్ అయితే చేసేసాననమాట. అంటే తుడిచేసాను. మళ్ళీ వీళ్ళు లేచారంటే మొత్తం అంతా కూడా తొక్కేత్తారు కదా! అలాగని చెప్పేసి నాకు గుమ్మాలు కడిగిన తర్వాత తొక్కారంటే మాత్రం ఇంకెక్కడలేని బీపీ అయితే వత్తదనమాట. ఇంక కొంచెం సేపయినా గానీ అలా తొక్కకుండా మొత్తం ఆరేంత వరకు ఉండాలనమాట. ఇంకా లేదంటే మాత్రం ఇంకెక్కడలేని కోపం అయితే వస్తది. ఇంకా ఇంక లెగిసిన తర్వాత వాళ్ళతో అరవడం ఎందుకులే అలాగని చెప్పేసి మాప్ స్టిక్‌తో అయితే పెట్టేసాను. అలాగా ఆ గచ్చు అక్కడ బాగోలేదు కదండీ! కొంచెం గరుగ్గా ఉండడం వల్ల త్వరగా అయితే పాడైపోద్దనమాట మాప్ స్టిక్ అయితే. అయినా గానీ ఇంకా నేనైతే మాత్రం ఇంక అలానే మాపయితే వేసేత్తాననమాట బయట కూడానా.
తెల్లారికిచ్చేసి ఇదండి. ఇంక ఇంటి చుట్టూ తుడిచేసి, నీళ్ళు చల్లి, ముగ్గు పెట్టేసరికయితే ఇంకా కొంచెం చీకటయితే ఉందనమాట. ఇంక ఈ చీకట్లో వెళ్ళి పేడ తెచ్చి కల్లాపు చల్లాలంటే భయమేసిందండి. ఇంక మొత్తం ఎనకాతల చూసారు కదా! మొత్తం అంతా కూడా గడ్డయితే ఉంది కదా! ఇంకా ఆ గడ్డిలోంచి ఎటు నుంచి ఏమొత్తదో అలాగని చెప్పి ఇంక భయమేసి పూర్తిగా తెల్లారాకే ఇంక కల్లాపు చల్లుదాం అలాగని చెప్పి ఇంట్లో కొన్ని సామాన్లుంటే ఇంకా సామాన్లు ఇంకా స్టవ్వు, కౌంటర్ టాప్ అదంతా అయితే శుభ్రం చేసుకున్నాననమాట. ఇంకా ఆ పనంతా కూడా కంప్లీట్ అయ్యేసరికి అప్పుడు తెల్లారింది. అంటే నేను ముగ్గు పెట్టేసరికి కొంచెం ఎక్కువ తెల్లవారిపోయిందనమాట. కల్లాపు చల్లేసరికయితే ఇంకొంచెం చీకటయితే ఉందండి. ఇంక అప్పుడైతే వాకిలి ఊడ్చేసి కల్లాపు చల్లాననమాట. ఇంక కొంచెం చెమ్మ అదంతా ఆరిన తర్వాత ముగ్గు పెట్టుకుంటే నీట్‌గా కనబడతది కదా! అలాగని చెప్పేసి కల్లాపు చల్లిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఒక 15 నిమిషాలు అలా ఆగి ఇంక అప్పుడైతే ముగ్గయితే వేశాను. ఇంక ఈ ముగ్గు వేయడం అదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే టీ అయితే పెట్టుకున్నానండి. ఇంక మార్నింగే కొంచెం టీ పడిందనుకో బండి స్పీడ్ అవుతది కదా! అంటే టీకి అలవాటు అయిపోవడం వల్ల అలా అనిపిస్తదనమాట. టీ తాగనంత సేపు ఏదో లేజీ ఫీలింగ్ అయితే అనిపింతది. టీ తాగితే ఏదో హుషారొచ్చినట్టుగా అయితే అనిపింతదనమాట. టీ అలవాటైనోళ్ళు ప్రతి ఒక్కళ్ళ ఫీలింగ్ ఇలానే ఉంటదో ఏమో తెలీదు గానీ నాకైతే అనిపింతదండి. అలాగే ఒక్కొక్కసారయితే అంటే ఈ మధ్యన టీ అయితే తాగలేదులెండి. ఇంక మానేసామనమాట. ఏదో మధ్య మధ్యలో అప్పుడప్పుడు అలా అయితే పెట్టుకుంటున్నాము. ఇదండి. ఇంకా బయట పనులు మొత్తం గూడా కంప్లీట్ అయిపోయినియి. ఇంక ఇక్కడైతే లోపలైతే ఏమి తుడలేదు గదండీ! ఇంకా పడుకొనున్నారు గదా! ఇంక వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకులే అలాగని జెప్పేసి బయట పనులన్నీ గూడా కంప్లీట్ అయితే చేసుకున్నాను. ఇంకా తర్వాత ఫస్ట్ అయితే గదులు 2 అయితే తుడిచేసి ఇంకా హాల్ గూడా తుడుస్తాను. ఇంక ఇక్కడైతే మాపయితే వేస్తున్నాననమాట. ఇంకా ఇలా మార్నింగే పనులన్నీ చేసుకున్నామంటే మాత్రం చాలా ప్రశాంతంగా అనిపింతది. కాకపోతే మనకు పూజల టైంలో అంత టైం అయితే ఉండదు కదా! అలాగని చెప్పేసి అన్నీ గూడా ముందు రోజే కంప్లీట్ అయితే చేసేసుకుంటాం పనులన్నీని. అది కాకపోయినా శుక్రవారం ఇలా మాపేయడం అలాంటివయితే చేసుకోకూడదంటండి. ముందు రోజే చేసుకోవాలంట. ఇంక అలా అని చెప్పి ఇంకా శుక్రవారం వచ్చిందంటే లక్షవారమే పనులన్నీ గూడా పూర్తి చేసేసుకుంటాం గదా! ఇదండి. ఇంకా మొత్తం ఇల్లంతా మాపేసేసి మొత్తం అన్ని పనులు గూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే ఇంకా హెడ్ బాత్ అయితే చేసొచ్చాను. ఇంక అప్పుడైతే దేవుడి రూమ్ అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. దేవుడి రూమ్ అయితే మాత్రం ఇంక తలస్నానం చేసిన తర్వాత దేవుడి రూమ్‌లోకైతే వెళ్ళి ఇంక మొత్తం అంతా క్లీనింగ్ అయితే చేసుకున్నాను. అంటే కొంచెం డీప్ క్లీన్ అయితే చేశానండి. ఎందుకు అంటే ఇంకా మాకైతే అక్కడ పైన కిటికీ అయితే చూసారు కదండీ! దానికైతే ఇప్పటి వరకు మెష్ డోర్ అయితే లేదనమాట. ఇప్పుడైతే మెస్ అయితే పెట్టించాము. ఎందుకు అంటే ఉడతల నుంచి చాలా ఇబ్బందయితే అయిపోతుందండి. ఉడతలు ఇంటికి రావడం మంచిదని అంటున్నారు. అలా అని చెప్పి ఓవర్‌గా రావడం మనకి కొంచెం ఇబ్బందిగా ఉంటది కదండీ! ఇంక ఏదైనా ప్రసాదం గానీ, ఏదన్నా ఫ్రూట్ కానీ పెట్టినా గానీ ఉంచట్లేదు. ఇంక మనం పెట్టిన ఒక 10, 15 నిమిషాలకే మొత్తం ఎత్తుకొని పోయి ఇంకా ఆ దేవుడి రూమ్‌లో ఉన్న కుంకుమ, పసుపు ఇంక ఫోటోలు అవన్నీ గూడా తిరక్కొట్టేత్తన్నాయనమాట. ఇంకా విసుగొచ్చి ఇంక మెస్ అయితే ఈ మధ్యనే పెట్టించాలండి. ఒక 2 డేస్, 3 డేస్ అవుతదేమో ఇంక అప్పుడైతే పెట్టించామనమాట. ఇంకా పైన కొన్ని అంటే కింద సామాన్లకి అన్నిట్లికి సరిపోలేదు కదా! అలాగని చెప్పి ఓ 2 బుట్టలయితే పైనయితే కిటికీలో అయితే పెట్టేసి ఇంక ఇక్కడ సామాన్లన్నిట్లికి సరిపడగా ఇక్కడైతే సర్ది పెట్టుకున్నాననమాట. ఇంక మొత్తం అన్నీ గూడా సర్దేసుకొని ఇంకా పటాల దగ్గర గూడా మొత్తం క్లీనింగ్ అయితే చేసేసుకొని ఇంక పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకుంటున్నానండి. ఇంకా ఆ రోజైతే క్యారేజ్ పనయితే లేదనమాట. ఎందుకు ఇంక వినాయక నవరాత్రులు అయితే జరిగినాయి కదండీ! దానికి సంబంధించి అన్నదానం అయితే జరుగుతుందనమాట. అందుకని జెప్పేసి ఇంకా ఆ రోజైతే వంటయితే ఏం చేయలేదు. అయితే మా వోడు క్యారేజీ వరకు అయితే చేశానండి. చేశాను గానీ కొంచెం లేట్‌గా అయితే చేశాననమాట. తర్వాతయితే మా ఆయనయితే పట్టుకెళ్లారు. ఇంకా మేమైతే ఇంకా అన్నదానానికైతే వెళ్ళామనమాట. ఇంకా క్యారేజ్ పని అదంతా లేక మార్నింగు ఇంక పనులన్నీ గూడా చాలా ప్రశాంతంగా అయితే జరిగినియనమాట. ఇంకా మొత్తం అన్నీ గూడా నెమ్మదిగా చేసుకుంటూ ఏ హడావిడి లేకుండా ఇంకా 4:30కి లేచినా గానీ ఎంతో కొంత హడావిడయితే ఉంటది గదండీ! క్యారేజీలు ఉండడం అయితే మాత్రం ఇంకా క్యారేజీ లేక కొంచెం పనులన్నీ గూడా త్వరగానే అయిపోయినియి. ఇంక ఇక్కడైతే దండం బెట్టుకోవడం అదంతా గూడా కంప్లీట్ అయితే
ఇదండి. ఇంక దండం పెట్టుకోవడం అదంతా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇక్కడైతే మేమైతే సేమియా ఉప్మా చేసుకుందాం కదా! అలాగని చెప్పేసి ఇక్కడైతే ఉప్మాకైతే ప్రిపేర్ చేస్తున్నానండి. అయితే మా పిల్లలకైతే నేను బయట నుంచి అయితే తెప్పించి ఇంక టిఫిన్ అయితే పెట్టేసాను. వాళ్ళైతే వెళ్ళిపోయారనమాట. ఇంక ఇక్కడొచ్చేసి మా చెల్లికి, నాకు అని చెప్పి ఇక్కడ సేమియా ఉప్మా అయితే చేసుకుంటున్నాము. అంటే అదైతే స్కూల్‌కెళ్ళలేదులెండి ఇంక ఆ రోజైతే. ఇంక అందుకని చెప్పేసి ఇక్కడ మేమైతే సేమియా ఉప్మా అయితే చేసుకుంటున్నాం. ఇంతకీ మీలో ఎంతమందికి ఈ సేమియా ఉప్మా ఇష్టం అన్నదైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మాకైతే చాలా ఇష్టం అనమాట. ఇంకా తెల్లనోక ఉంటది కదండీ! ఇంకా అదిని ఈ సేమియా పూస ఉప్మా అయితే మాత్రం చాలా ఇష్టం అనమాట. ఇంక ఉప్మాకైతే అన్నీ అయితే వేయించేసుకున్నాను. ఇంక వాటర్ కూడా ఒక గ్లాసు సేమియా పూసకి ఒక గ్లాసు వాటర్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ అయితే మాత్రం చాలా తక్కువ వేయాలనమాట. లేదంటే మాత్రం ఇంకా ఆయిల్ అన్నది క్లియర్‌గా అయితే బయటకైతే వచ్చేస్తదండి. ఇంక అస్సలు అంటే ఇప్పుడు రవ్వ అయితే లాక్కుంటది. సేమియా పూస అయితే మాత్రం అస్సలు లాక్కోదనమాట. ఇంక మనం ఆయిల్ ఎంత తక్కువ వేసుకున్నా పర్వాలేదు ఈ ఉప్మాకైతే. ఇదండి. ఇంకా మొత్తం అన్నీ ఏసేసుకొని వేగిపోయిన తర్వాత ఎసరు కూడా ఏసేసాను. ఇంక అది మరిగిపోయింది. సేమియా కూడా వేసేసాననమాట. ఇంక సాల్ట్ అదంతా సరిపోయిందా లేదా అని చెప్పి చూసుకొని ఇంక ఇక్కడైతే ఉప్మా అయితే చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో అయిపోద్దనమాట. చాలా బావుంటది. చాలా సింపుల్‌గా అప్పటికప్పుడు చేసుకునే బ్రేక్‌ఫాస్ట్ అయితే మాత్రం ఈ సేమియా ఉప్మా చాలా ఈజీగా అయిపోద్దనమాట. ఇదండి. ఇంక ఫైనల్‌గా ఉప్మా అయితే అయిపోయింది. ఇంక ఇక్కడైతే మా చెల్లికి, నాకైతే ఇంక ఉప్మా అయితే పెట్టేసి, ఇంకా ఆవకాయ పచ్చడి అయితే ఉంది గదండీ! ఇంక అదైతే వేసేసుకొని ఇక్కడ ఉప్మా అయితే తింటున్నాము. మా చెల్లయితే వీడియో తీస్తుందండి. ఇంకా మా ఇంటి చుట్టూ ఉన్న పొలాలనమాట. ఇవన్నీ గూడా ఉడుపులైతే అయిపోయినాయండి. ఇప్పుడైతే ఇంకా కొద్ది రోజుల్లో భూమికి పచ్చని రంగేసినట్టు అన్నట్టయితే ఉంటదనమాట. నిజంగా మొత్తం అంతా గూడా చాలా గ్రీన్‌గాన. ఇదండి ఫైనల్‌గా ఈరోజు వీడియో. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్. థాంక్ యూ. బాయ్ అండి.